భయం నీకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. అమ్మను మించిన దైవం లేదు అని అంటారు కదా. ప్రతి ఒక్కరికి ఒక విన్నపం. రోజుకి ఒక 5 నిమిషాలు అమ్మ కోసం కేటాయించండి. మీరు ఎంత దూరంలో ఉన్నా అమ్మకి ఫోన్ చేసి మాట్లాడండి. అదే సంతోషం. మనస్సులో ఓర్వలేనితనం ఉన్నప్పుడు నువ్వు 7 కొండలు ఎక్కినా పూజ చేసినా ఒకటే. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు 2. ఎవరో చెప్పింది వినటం, విన్నదాన్ని ఇంకొకరికి చెప్పటం. నువ్వు ఓడిపోయిన గతం కంటే గెలవాల్సిన భవిష్యత్తును తలుచుకో. ఎందుకంటే ఓటమి ఎప్పుడూ నిన్ను వెనక్కి లాగితే గెలుపు ఎప్పుడు నిన్ను ముందుకు తోస్తుంది. జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెప్తాను, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనెప్పుడూ మోసం చేయలేదని. ఆడదానికి భూదేవికి ఉన్నంత ఓర్పు సహనం ఉంటుంది అంటారు. తన ఓర్పు సహనం తన ఆధీనంలో ఉన్న మట్టుకే తను ఒక మామూలు ఆడది. తన ఓర్పు సహనాన్ని పరీక్షిస్తే తను ఉగ్రరూపాన్ని దాల్చే మహాకాళిలాగా మారుతుంది. ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకుంటే పెద్దగా బాధలుండవు. దొంగ ప్రేమల మధ్య ఉండటం కన్నా ఒంటరితనమే మేలు.